తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, ఇవాళ రేపు చాలా మందికి జాయింట్ పెయిన్స్ గురించి చాలా సఫర్ అవుతూనే ఉంటారు. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నాము, ఇంత డైట్ ఫాలో చేసాము, అయినా మాకు జాయింట్ పెయిన్స్ తగ్గట్లేదు. అంటే కొద్ది మందికి చిన్న ఏజ్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది జాయింట్ పెయిన్స్. సో న్యాచురోపతిలో జాయింట్ పెయిన్స్ తగ్గించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది మెడిసిన్? సో దాని గురించి చెప్పండి. న్యాచురల్లీ మనం చూస్తే దెర్ ఆర్ సో మెనీ భాస్ట్ రేంజ్ ఆఫ్ టిప్స్ అండ్ భాస్ట్ రేంజ్ ఆఫ్ న్యాచురల్ థెరపీస్, బట్ పీపుల్ ఆర్ నాట్ అడాప్టింగ్. అంటే ప్రతి ఒక్కరు దృష్టిలో మోడర్న్ మెడిసిన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్, వీ కెన్ గో దేర్. అండ్ ఇప్పుడు పెద్ద హౌలింగ్ ఏముంది అంటే నార్మలీ పీపుల్ ఆర్ హ్యావింగ్ దట్ రూమర్ లైక్ మనకు గుజ్జు అరిగిపోయిందంటే మనం ఇంకా ఏం చేయలేము అక్కడ, ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ ఆప్షన్ ఇస్తే సర్జరీ. మీకు ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, మీరు చేయించుకోండి, అయిపోతాయి, ఒక రోజులో అయిపోతాయి అని చెప్తారు. బట్ ఒక్కసారి ఒక హ్యూమన్ బాడీలో ఏమైనా ఆర్టిఫిషియల్లీ మనం ఏమైనా కట్ చేసాము, ఆపరేట్ చేసాము, ఏదో ఒకటి చేసాము అనుకో, అప్పుడు అది ఒరిజినాలిటీ ఉండదు, ఒరిజినాలిటీ పోతాయి అక్కడ. అండ్ మీరు చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి ఆయన పదవిలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు, ఆయన ఏం చేశాడు, ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరే నేను నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయిస్తాను అని చెప్పి అమెరికాకి వెళ్ళారు. హీ వెంట్ టు అమెరికా ఫర్ సర్జరీ. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఫ్రమ్ అమెరికా హీ హాస్ డన్ దట్ సర్జరీ. ఆ తర్వాత ఏమైందంటే up to 1 year he was managing, somehow he was managing. He has used medicine for 3 months. ఆ 3 months ఒకరు వాడితే వాళ్ళకు నొప్పి ఎట్లయితే తెలియదు. ఆ తర్వాత నుంచి మెల్లగా వాళ్ళకు నొప్పిలు స్టార్ట్ అయింది అగైన్. అండ్ 1 year అయ్యేసరికి he become bedridden again. Okay. So what is the fun of going for knee replacement surgery? మీరు చెప్పండి. నా ఉద్దేశం ప్రకారం మనం నమ్ముతాం కదా సార్, మన ప్రాబ్లం ఉంది అంటే మరి వాళ్ళు కావాలని ఎలా చెప్తారా, మనీ కోసం చెప్తారా తెలీదు, అట్లా కాదు, బట్ రీప్లేస్ చేయాల్సిందని చెప్తారు. బట్ నా ఉద్దేశం ప్రకారం అయితే మనం కొంచెం అక్కడ బ్రెయిన్ యూజ్ చేయాలి. ఓకే, ఎందుకు బ్రెయిన్ యూజ్ చేయాలని నేను చెప్తున్నా అంటే, గాడ్ హ్యాస్ గివెన్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. మనం కొంచెం ఆల్టర్నేటివ్ మెడిసిన్ పై కూడా ఆలోచించాలి. There are so many vast range of medicines. If you think of Unani, if you think of Ayurveda, if you think of homeopathy, if you think of Siddha medicine and naturopathy, all these have different types of medicines are there. Okay. సో ఇది జనాలకు తెలియదు. అండ్ దే థింక్ ఓకే మోడర్న్ మెడిసిన్ ఇస్ ద ఓన్లీ సోర్స్, హాస్పిటల్ ఈస్ ద ఓన్లీ సోర్స్. ఒక డాక్టర్ ఎంత పెద్దగా చదువు అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆయన సర్జరీ చేస్తున్నారంటే వాళ్ళకు తెలియదు ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తారు. బట్ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వాళ్ళకు ఓన్లీ మోడర్న్ మెడిసిన్ మీద మాత్రమే నాలెడ్జ్ ఉంది. దే డు నాట్ నో లైక్ హౌ టు క్యూర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఇన్ ఏ న్యాచురల్ వే. And they don't have any other options like Ayurveda. They don't have any other options like homeopathy. So if you think of all these things, then appudu emotundante there is a vast range of medicines, vast range of treatments are there, and people are getting permanently cured. ఈ విధంగా మనం ఆలోచిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ మనం సెకండ్ థాట్ తీసుకోవాలి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, అప్పుడు మనకు క్యూర్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ జాయింట్ పెయిన్ ప్రకారంగా మనం చూస్తే దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్. స్పెషల్లీ కొంతమందికి ఏమవుతుందంటే ఒకటి ఆర్థరైటిస్ లేకపోతే రుమోటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేస్తే వాళ్ళకు ఏమవుతుంది, జాయింట్స్ మొత్తం బాసిపోతుంది, రెడ్గా మారిపోతుంది, అండ్ రెడ్ స్వెల్లింగ్ ఉంటుంది, అండ్ సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్ టు టచ్ ఆన్ ద నీ జాయింట్. మీరు ఎలా మామూలుగా టచ్ చేయాలంటే అని చెప్తారు పేషెంట్స్. ఓకే, సో దే ఆర్ సో సెన్సిటివ్. దట్ ఈస్ ఇన్ ద నీ జాయింట్, అంక్లే జాయింట్, ఆల్ ద జాయింట్స్ విల్ బి అఫెక్టెడ్. అండ్ నడవలేని పరిస్థితికి వాళ్ళు వచ్చేస్తారు. ఆ తర్వాత బెడ్ రిటర్న్ అయిపోతుంది. బెడ్ రిటర్న్ అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక, సరిగా బ్లడ్ సర్క్యులేషన్ లేక వాళ్ళకి ఏమవుతుంది, డే బై డే కండిషన్ విల్ బి వర్సన్. ఓకే, ఆ టైప్ పరిస్థితికి వచ్చేస్తారు. ఇది అన్నీ జరగకుంటే ఉండాలంటే we have the best treatment and it will give the result in the day, within 1 day only. ఫస్ట్ డేలో మీకు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది, దట్ సెన్సిటివ్నెస్ తగ్గుతుంది, రెడ్నెస్ తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, విదిన్ డే ఆఫ్ టైం. ఒక్క రోజు మెడిసిన్స్ వాడేసరికి అంతా చేంజెస్ వస్తుంది. సో వీ కెన్ యూజ్ దట్ మెడిసిన్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్.
ఓకే, సో ఈ విధానంగా కూడా ఉన్నాయని జనాలకు తెలియదని నేను Okay. చెప్తున్నా. ఇది దట్ ఈస్ వన్. ఇప్పుడు చెప్పండి సంథింగ్ ఎల్స్. మెడిసిన్ యూస్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్ గా తగ్గించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఎస్ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. అక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఒకరికి గుజ్జు అరిగిపోయింది అనుకో, అవును. దాంట్లో యాక్చువల్గా నార్మల్గా మనం ఏం చేయాలంటే 2 types ఆఫ్ థింగ్స్ నేను చెప్తాను, వాళ్ళ యూజ్ చేయొచ్చు. ఓకే. గుజ్జు అరిగిపోయిందంటే ఒకటి అజ్వైన్, మ్మ్. ఓకే, మ్మ్. అజ్వైన్ తప్పటి జీలకర్ర, మ్మ్. ఈ రెండు మనం యాడ్ చేసేసి మ్మ్. పౌడర్ చేసి పెట్టాలి. ఓకే. అండ్ ఈ పౌడర్ మనం డైలీ బేసిస్లో 1 teaspoon పౌడర్ మ్మ్. విత్ హాట్ వాటర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే. దట్ ఈస్ వన్. ఓకే. ద సెకండ్ థింగ్, రాత్రి పూట ఒక పూట 1/2 teaspoon టర్మరిక్ పౌడర్ దే హ్యావ్ టు కంటిన్యూ ఫర్ 15 days. 15 days తర్వాత 2-3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 days కంటిన్యూ చేయాలి. ఓకే, మ్మ్. సో దాని ద్వారా కూడా ఇది రిలీఫ్ వచ్చేస్తుంది అండ్ తగ్గుతుంది పెయిన్. ఓకే. ఓకే, మ్మ్. బట్ అక్కడ ఏంటంటే ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఒకరికి యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయింది, మ్మ్. ఆ యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళకు ఈ జాయింట్స్ బాగా వాచిపోతాయి అన్నమాట, ఇంత దొడ్డు అయిపోతాయి. అవును. అండ్ యూరిక్ యాసిడ్ మన బాడీలో బాగా పెరిగిందంటే మ్మ్. there are it's very like huge imbalance takes place in the body. మ్మ్. Different types of organs అన్ని పాడవడం మొదలు పెడతాయి. మ్మ్. హార్ట్ అఫెక్ట్ అవుతుంది యూరిక్ యాసిడ్ Okay. వల్ల. మ్మ్. మనకు చాలా సెన్సిటివ్ అయిపోతాయి బాడీ, అవును. ఆకలి ఉండదు మ్మ్. అండ్ సివియర్ బాడీ పెయిన్ ఉంటుంది మ్మ్. అండ్ రాత్రిపూట సరిగా నిద్ర పడుతూ. మ్మ్. ఓకే, అండ్ దీనివల్ల మనకు కిడ్నీ కూడా డ్యామేజ్ అవడం అవకాశం ఉంది యూరిక్ Okay. యాసిడ్ బాగా పెరిగిపోతే. అచ్చా. అండ్ కిడ్నీ ఇన్ కేస్ డ్యామేజ్ అయిందంటే దెన్ ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం యాక్చువల్లీ. ఓకే. మ్మ్. సో ఎలా జరగకుంటే ఉండాలంటే Hmm. మనం ఏం చేయాలంటే యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి మనం ఈ టిప్స్ తప్పటి మ్మ్. కొన్ని మెడిసిన్స్ వాడితే యూ విల్ గెట్ ద రిలీఫ్ ఫ్రమ్ ద డే 1. ఓకే. ఓకే, మ్మ్. ఫస్ట్ డే నుంచి రిలీఫ్ వస్తుంది. మ్మ్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ద లైక్ సపోజ్ ఓకే ఒకరికి చాలా సివియర్ పెయిన్ ఉంది మ్మ్. అండ్ మనం ఆ పెయిన్ తగ్గించాలి. అవును. ఓకే, మ్మ్. అప్పటికప్పుడు ఎలా రిలీఫ్ రావాలి మీరు చెప్తున్నారు. లైక్ అంటే ఎక్కువ మంది నాకు అడిగిన క్వశ్చన్ నేను అవును. చెప్తున్నాను అవును. ఏంటంటే మీరు మోడర్న్ మెడిసిన్ వాడొద్దు అని చెప్తున్నారు, మ్మ్. పెయిన్ కిల్లర్ వాడొద్దు, పారాసిటమాల్ మరి ఎలా వాడొద్దు అని చెప్తున్నారు. తగ్గించుకోవాలి? అవును. ఇది ఎలా తగ్గించుకోవాలి? ఆ. సో దీని గురించి ఒక మంచి టిప్స్ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్లు నేను చూపిస్తాను. ఓకే. మీరు ఆ టిప్స్ మీరు పాటించండి. మ్మ్. సో దట్ వాట్ హ్యాపెన్స్ లైక్ ఇమీడియట్లీ దెల్ గెట్ రిలీఫ్. ఓకే. ఇదే మీరు 2 times పాటించాలి, ఒకసారి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్. ఓకే. మీరు ఇది చేశారనుకో మోస్ట్ ప్రాబ్లీ యువర్ నీ జాయింట్ విల్ బికమ్ ఫ్రీ అండ్ యూ విల్ బి ఏబుల్ టు వాక్ ఓకే. అప్పటికప్పుడు. ఓకే. అండ్ దాంతోపాటి నేను చెప్పిన టిప్స్ మొత్తం పాటించండి. పాటించాలి. పాటిస్తేనే జాయింట్ పెయిన్స్ మీకు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. మ్మ్. అండ్ నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సపోజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద హౌస్ హోల్డ్ పీపుల్. మ్మ్. లేకపోతే సపోజ్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్, యు ఆర్ ఇన్ టు ఐటీ జాబ్, అదర్వైజ్ యు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, యూ హ్యావ్ టు మూవ్ హియర్ అండ్ దేర్ మ్మ్. అండ్ మీకు పని చేయకపోతే నడవద్దు. మ్మ్. ఆ పరిస్థితిలో మీరు ఇన్ కేసు ఉన్నారంటే ఐ హ్యావ్ ఎ సింగిల్ మెడిసిన్, వన్ పర్టికులర్ మెడిసిన్. ఓకే. సో దాట్ విల్ గివ్ క్యూర్ టు యువర్ నీ జాయింట్. మ్మ్. ఓకే, ఎంత సివియర్గా స్వెల్లింగ్ ఉన్నా వాపు ఉన్నా ఏది ఉన్నా సరే ఆ జాయింట్ పెయిన్కు తగ్గించుకోవడానికి వన్ సింగిల్ మెడిసిన్ విల్ వర్క్. ఓకే. ఓకే, Huh. సో వాళ్ళ ఆ మెడిసిన్ తీసుకొని వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. Okay. ఇట్ ఈస్ స్పెషల్లీ ఫర్ ద ప్రొఫెషనల్ పీపుల్. ఓకే. ఓకే. లేకపోతే సంబడి ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, మ్మ్. డైలీ హీ హాస్ గట్ లాట్ ఆఫ్ టూల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్, వెరీ అర్జెంట్ వర్క్ ఉంటుంది. ఓకే. ఎలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఈ మెడిసిన్స్ వాడితేనే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఓకే. ఓకే, అండ్ ఈ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు నేను చూపిస్తాను. సో మీరు డెమాన్స్ట్రేషన్ చూసి మీరు పాటించాలి. ఓకే. పాటించిన తర్వాత యూ షుడ్ రైట్ ఆన్ ద కమెంట్ బాక్స్ అండ్ హౌ యూ గట్ రిలీఫ్ Okay. అండ్ ఎంతసేపులో మీకు రిలీఫ్ వస్తుంది మీకు తెలిసిపోతుంది. మ్మ్. ఓకే, నౌ ఐ విల్ షో యూ లైక్ ఎలా మనం ఎమర్జెన్సీగా ఒకరు ఆ పెయిన్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి. ఓకే. థాంక్యూ ఓకే, సార్. సో అదే నేను చూపిస్తాను, మీరు చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ రెమెడీ ఎలా ఉంది అంటే మీకు ఎవరెవరికైనా సరే సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటే ఇది మీరు పాటించండి. 2 times, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. ఇది ఎలా చేయాలంటే నేను చూపిస్తాను, దట్ ఈజ్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎవరికైనా సరే సివియర్ జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు ఈ రెమెడీ చేస్తే విత్ ఇన్ ఏ మినిట్, 1 నిమిషంలో మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే, సపోజ్ లెటస్ ఒక నిమిషం కాదు 2 నిమిషం చేయండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత 1 నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 నిమిషం చేయండి. 2 times చేసేసరికి 100 to 100% మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. బట్ ఇన్ కేస్ బాతం ఉంది లేకపోతే మీకు రుమోటెడ్ ఆర్థరైటిస్ ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే
అప్పుడు కొంచెం టైం పడుతుంది, దాంతో కొంచెం రెమెడీ తీసుకోవాలా, వేరే రెమెడీ తీసుకుంటేనే మీకు తగ్గుతుంది. బట్ ఇప్పుడు నేను చూపించినది దిస్ ఈజ్ స్పెషల్లీ ఫర్ ద జాయింట్ పెయిన్స్. ఈ నీ జాయింట్ పెయిన్స్ ఎవరికైనా సరే ఎక్కువ ఉంది, నడవలేకపోతున్నారు, ఎలాంటి స్థితిలో ఇది చేయాలి. మీరు ఏం చేయాలంటే ఈ టైప్ ఒక స్టిక్ మీరు తీసుకోండి, స్టిక్ తీసుకొని నీ జాయింట్ మీద ఎలా యూజ్ చేయాలో అది చెప్తాను. లేకపోతే మీరు చపాతీ తయారు చేస్తారు కదా, చపాతీ రోలర్, ఈవెన్ అది కూడా తీసుకొని మీరు యూజ్ చేయొచ్చు. ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి, అది యూజ్ చేసి చూడండి. అండ్ ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 1 మినిట్ చేసినాక మళ్ళీ 1 మినిట్ చేయండి, 1 మినిట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 మినిట్ చేయండి. అంతా చేస్తే కూడా రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో నేను చూపిస్తాను మీకు, చూడండి. నీ జాయింట్ ఇది. సో ఎగ్జాక్ట్లీ నీ జాయింట్ మీద మనం ఎలా చేయాలి, ఓకే, ఎలా మనం చేయాలి. జస్ట్ మీరు చపాతీ తయారు చేస్తారో ఎలా చేస్తారో అదే టైప్ చేయాలి. ఓకే, చేస్తే 1 మినిట్ చేయాలి. ఓకే, సో 1 మినిట్ ఎలా చేసి ఆ తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఎక్కడ కూడా మీకు నొప్పి ఉంటే మళ్ళీ ఈ నీ జాయింట్కు కూడా ఎట్లా చేయాలి. ఓకే, అయిపోయింది. మళ్ళీ అగైన్ ఇది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ మీరు మళ్ళీ చేయండి. బట్ 1 మినిట్ చేసి తర్వాత గ్యాప్ ఇవ్వండి. ఇమీడియట్లీ మీరు గ్యాప్ ఇవ్వకూడదు, 1 మినిట్ చేయాలి ఖచ్చితంగా, తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 మినిట్ చేయొచ్చు. సో ఎలా చేసేసరికి నొప్పి పూర్తిగా తగ్గుతుంది. అండ్ ఇట్ విల్ గివ్ యూ రిలీఫ్ విత్ ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం. ఒక్క నిమిషం మీరు చేసిన తర్వాత కూడా మీరు చూడండి మీకు ఎంత రిలీఫ్ వస్తుంది. అండ్ ఓకే, ఇది ఒక రెమెడీ చెప్పాను. సెకండ్ థింగ్ ఐ టెల్ యూ, సపోజ్ మీకు ఆల్ ఓవర్ బాడీ పెయిన్ ఉంది, హోల్ బాడీలో చాలా సివియర్ పెయిన్ ఉంది, మీరు తగ్గించుకోలేకపోతున్నారు, లేకపోతే మెడిసిన్ వాడారు అయినా సరే తగ్గట్లేదు, మీరు అప్పుడు ఏం చేయాలంటే ఈ కఫ్ మసల్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ కఫ్ మసల్స్ ఉంటాయి. ఈ కఫ్ మసల్ మీద మీరు అప్పుడు ఎలా చేయాలి. ఓకే, ఎలా మీరు చేస్తే 100 to 100% యూ విల్ గెట్ రిలీఫ్ విత్ ఇన్ ఎ మినిట్. ఒక్క నిమిషంలో మాత్రం మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రెమెడీ. అండ్ ఈ కఫ్ మసళ్ళు మీరు ఒక్కొక్క నిమిషం మాత్రమే మీరు ఎలా చేశారనుకో, ఎలా చూడండి, 1 మినిట్ ఇచ్చి 1 మినిట్ గ్యాప్ ఇవ్వండి, 1 మినిట్ చేసి మళ్ళీ 1 మినిట్ గ్యాప్ ఇవ్వండి. అలా చేసేసరికి మీకు తగ్గుతుంది. అండ్ ఇక్కడ కఫ్ మసల్ మనకు స్టిమ్యులేట్ అవుతుంది, స్టిమ్యులేట్ అయితే పెయిన్ ఆటోమేటిక్ తగ్గుతుంది. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ, ఇన్స్టాంట్ రెమెడీ ఫర్ ద జాయింట్ పెయిన్స్, ఇన్స్టాంట్ రెమెడీ ఫర్ ద బాడీ పెయిన్. ఓకే, బట్ ఫీవర్ ఏమైనా ఉంది అంటే దానికి వేరే ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. లేకపోతే దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద జాయింట్ పెయిన్ అండ్ బాడీ పెయిన్. చూసి మీరు రాయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మై నంబర్ ఈజ్ దేర్, యూ క్యాన్ వాట్సాప్ మీ. అండ్ వాట్సాప్ చేస్తే నేను అప్పుడు ఇన్ కేస్ బీజీ ఉన్నా సరే నెక్స్ట్ మూమెంట్లో ఐ విల్ కాల్ యూ బ్యాక్ అండ్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah. ఇప్పుడు నీ పెయిన్స్ని వితౌట్ మెడిసిన్తో ఎలా తగ్గించుకోవాలి మీరు చెప్పినటువంటి చిన్న చిన్న టిప్స్ వల్ల, Yeah. సో మాకు ఒక డెమో చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.